టైం వేస్ట్ చేయకుండా అరౌండ్ అంటే 15 మినిట్స్ తీసుకుంటాను. ఆ 15 మినిట్స్ లో వాళ్ళు రాసిన క్వశ్చన్ డిస్కస్ చేసి మనకి కరోనా మీద ఇంకా ఏ పేషెంట్స్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందనేది డిస్కస్ చేస్తాను. అందువలన ఫస్ట్ వచ్చేసి అంటే 15 మినిట్స్ లోనే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే దే హ్యావ్ వాల్యుబుల్ టైం అండ్ వాట్ ఎవర్ వీ సే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ ద ఎగ్జామ్. దెర్ఫోర్ ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ 15 మినిట్స్. ఓకే. అయితే క్వశ్చన్ ఏంటంటే మెయిన్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే కాంటెక్స్ట్. హలో చెప్పు, వింటున్నాను. కాంటెక్స్ట్ ఇప్పుడు రాసినారు, ఒక అబ్బాయి పవన్ కుమార్ రాసినారు, తర్వాత ఇంకొక అతను పేరు లేదు కానీ రాసినారు. కానీ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ద కరోనా లాక్డౌన్ హ్యాస్ నాట్ ఫ్లాటెండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ బట్ ఫ్లాటెండ్ ద ఎకనామిక్ కర్వ్. Critically evaluate the statement in the context of humanitarian, economic and health crisis management of corona pandemic. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ ఎదుర్కోవటానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ని మనం క్రిటికల్లీ ఎవాల్యుయేట్ చేయమంటున్నాం. అంటే హ్యూమనిటేరియన్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్ అని మేనేజ్మెంట్ చేయటంలో కొన్ని తప్పులు వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం క్వశ్చన్ ని ఏ యాంగిల్లో డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ అర్థం చేసుకోవటం పోతే మనం ఎంత రాసినా కూడా మార్కులు తక్కువ వస్తాయి. అందువల్ల ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ కాంటెక్స్ట్ ఏంటంటే ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ హెల్త్ అండ్ హ్యూమనిటేరియన్ క్రైసిస్ ఇండ్యూస్డ్ బై కరోనా పాండమిక్ ఈజ్ క్రిటిసైజ్డ్ బై సర్టన్ పీపుల్ లైక్ రాహుల్ గాంధీ, అటువంటి వాళ్ళు క్రిటిసైజ్ చేసినారు. కాబట్టి మనం ఇక్కడ రాయాల్సిందంటే ఫస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకుంది గవర్నమెంట్ దీన్ని ఎదుర్కోవటానికి, దాంట్లో తప్పులేందుల్ని అనే పాయింట్ ని రాయాలి. అంటే ఇక్కడ మనం ఆ పాయింట్ ని రాసేటప్పుడు ఏంటంటే మన వాళ్ళు క్రిటికాలిటీ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ క్రిటికాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాక్డౌన్ పెట్టినారు, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో గవర్నమెంట్ కొన్ని తప్పులు చేసింది, ఆ క్రిటికల్ పాయింట్స్ రాయాలి. తర్వాత వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో గవర్నమెంట్ కొన్ని తప్పులు దొరుకుతున్నాయి, అది ఆ పాయింట్ రాయాల. తర్వాత హ్యూమనిటేరియన్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో కొన్ని తప్పులు దొరికినాయి, ఆ పాయింట్ రాయాల. అంటే మనకి ఇక్కడ క్రిటికల్లీ ఎవల్యూట్ అన్నప్పుడు ద మెజర్స్ ద మేనేజ్మెంట్ స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టువర్డ్స్ ద హ్యూమనిటేరియన్, ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్ రాయాలి. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు క్రిటికల్లీ ఎవల్యూట్ the mistakes committed by the government in dealing with these three crises అనే పాయింట్స్ రాయాలి. తర్వాత వచ్చేసి మనకి అంటే ఫస్ట్ పార్ట్ లో ఉంది ఏంటంటే ఇట్ హ్యాస్ ఫ్లాటెండ్ ద ఎకనామిక్ కర్వ్ నాట్ ఫ్లాటెండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ అన్నప్పుడు మన వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయాలి. అంటే లాక్డౌన్ వల్ల ఇది ఇన్ఫెక్షన్ కర్వ్ తగ్గించే కన్నా కూడా ఎకనామిక్ క్రైసిస్ ని బాగా ఇండ్యూస్ చేసింది అనే పాయింట్ రాయాలి. అది అంటే మనోళ్ళు అంటే ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకోవటంలో మనోళ్ళు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటా పోయినారు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే మనకి ఫస్ట్ ఎస్ఏలో మెయిన్ అంటే ఫస్ట్ మనకి 50% మనకి మార్క్స్ వచ్చేది మనకి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఇంతకు ముందు ఫెమైన్ మెన్ రాసినప్పుడు 2005లో క్వశ్చన్ అర్థం చేసుకోవటంలో తప్పు చేసిన. అదే విధంగా రీసెంట్ గా మనకి క్లైమేట్ చేంజ్ మీద రీసెంట్ గా మనకి ఎగ్జామ్ లో ఒకటి ఇచ్చినారు, ఏది మనకి అంటే మ్యాన్ హ్యాస్ టు గో టు ద అవుటర్ స్పేస్ ఇఫ్ ద సేమ్ ట్రెండ్ కంటిన్యూస్ అనే అంటే స్టీఫెన్ హాకిన్స్ ఇచ్చిన కొటేషన్ ఇచ్చారు డైరెక్ట్ గా ఎస్ఏకి. హలో, అప్పుడు మన క్వశ్చన్ అర్థం అంటే మనకు దాని మీద అన్ని ఫ్యాక్ట్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవటంలో నేను తప్పు చేశాను కాబట్టి నేను ఎంత రాసినా కూడా తక్కువ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు 2005లో నాకు మెయిన్ గా గ్రూప్ 1 మిస్ అవడానికి కారణం ఏంటంటే ఎస్ఏలో తక్కువ వచ్చినాయి, 50 మార్క్సే వచ్చినాయి. అప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఫెమైన్ మీద అసలు క్వశ్చన్ నే అర్థం చేసుకోవాలి, కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనం అంటే మెయిన్ కి నేను అనేది ఏంటంటే
ఇప్పుడు ఇవి అంటే ఎస్ఏ ఎక్కువ మార్క్స్ కాబట్టి ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళ క్వశ్చన్ ని అర్థం చేసుకొని రాస్తే బాగుండేది. అంటే ఇక్కడ మనోడు రాసినప్పుడు ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా వరుసగా రాసుకుంటా పోయినాడు కానీ క్వశ్చన్ వచ్చేసేసి హౌ గవర్నమెంట్ డెల్ట్ ద క్రైసిస్ అండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ క్రెప్ట్ డ్యూరింగ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద క్రైసిస్ అనే పాయింట్స్ మీద రాయాలి. అయితే ఇప్పుడైతే దాని గురించి నేను అంటే కొన్ని ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడైతే ఇక అంటే స్టూడెంట్స్ ఏమైనా రెస్పాండ్ కమ్మను ఈ పాయింట్ కి స్టూడెంట్స్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? సార్ ఫ్లాట్ అండ్ ఎకనామిక్ పవన్ కుమార్ మాట్లాడుతున్నాను సార్. పవన్ నీది చదవాలా? నీ చదువుదాం అనుకుంటే ఏరియా చదివా, నీ ఎస్ఐ కూడా చూసినా చూస్తానా? చెప్పు పవన్ చెప్పు. అంటే ఫ్లాట్ అండ్ అంటే స్ట్రక్చర్ ఏమనుకున్నా అంటే ఫ్లాట్ అండ్ ఇట్ డిన్ ఫ్లాట్ అండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ అది ప్రూవ్ చేయాలి కాబట్టి ఆఫ్టర్ లాక్డౌన్ కేసెస్ సెప్టెంబర్ లో కూడా 90,000 పర్ డే పెరిగాయి. సో కరోనా లాక్డౌన్ ఇంపాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఫ్లాట్ అండ్ ద కర్వ్ చేయలేదు. అది రాసి ఆ తర్వాత ఎకనామిక్ కర్వ్ ఫ్లాట్ అయిందని చూపించడానికి 23% తగ్గిపోయింది ఈ లాక్డౌన్ తర్వాత మన జీడిపి. సో అది రాశాను సార్. అవును అంటే ఓకే చెప్పండి. ఆ తర్వాత ఇంకా మేనేజ్మెంట్ క్రైసిస్ ఎందువల్ల కరోనా లాక్డౌన్ మేనేజ్మెంట్ క్రైసిస్ ని ఎలా ఇంపాక్ట్ అయిందని చెప్పింది రాశాను. గవర్నమెంట్ ది ఫోకస్ చేయలేదు సార్. అది అంటే క్రిటికల్లీ ఎవాల్యూట్ అంటే మనకి క్రైసిస్ ని వాళ్ళు తీసుకున్న స్టెప్స్ తో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ క్రైసిస్ ఉందనుకో, లేకపోతే హ్యూమనిటేరియన్ క్రైసిస్ ఉందనుకో. ఇప్పుడు గవర్నమెంట్ హ్యూమనిటేరియన్ క్రైసిస్ మనకి ఎక్కడెక్కడ వచ్చింది? మెయిన్ గా ఒకటి వచ్చేసేసి మనకి మైగ్రెంట్ లేబర్ ని ఎదుర్కోవటంలో మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత రెండోది వచ్చేసేసి పూర్ పీపుల్ జాబ్ లైవ్లీహుడ్ దెబ్బతిన్నాయి. దాని తర్వాత వచ్చేసేసి ఇక్కడ మామూలుగా ఏంటంటే డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్స్ కూడా దెబ్బతిన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగిపోయింది. దాని తర్వాత కొన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఏది సోషల్ పరంగా కొంతమందిలో యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చినాయి. ఇవంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ వేర్ వీ కెన్ ఫోకస్ విత్ రిగార్డ్ టు హ్యూమనిటేరియన్ క్రైసిస్. అయితే గవర్నమెంట్ కొన్ని రకాల తప్పు చేసింది. ఇక్కడ ఇటువంటి సోషల్ క్రైసిస్ ని ఎదుర్కోవడంలో గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేసిందంటే మెయిన్ గా ఏంటంటే విత్ రిగార్డ్ టు ద మైగ్రెంట్ లేబర్, వాళ్ళు 55 days లాక్ డౌన్ అప్పుడు కూడా మైగ్రెంట్ లేబర్ ని అక్కడే పెడితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాదనే ఉద్దేశంతో కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ అంతే ఉంచారు మైగ్రెంట్ లేబర్ అన్నట్టు. బీహారు, యూపీ, ఒరిస్సా వైపు వెళ్ళనీయకుండా. దానివల్ల ఏంటంటే వాళ్ళు దెర్ వాజ్ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఆల్సో వాళ్ళు బేర్ ఫుట్ మీద వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 8 crore మైగ్రెంట్ లేబర్ దెబ్బతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంటే ఇది ముందే వాళ్ళని లాక్డౌన్ ముందే కనుక వాళ్ళని త్రూ ట్రైన్స్ ద్వారా కానీ ఏరే మార్గాల ద్వారా కానీ వాళ్ళని ఒరిజినల్ ప్లేసెస్ పంపినట్టయితే మనకేంటంటే లాట్ ఆఫ్ సఫరింగ్ ని అవాయిడ్ చేసే పరిస్థితి ఉండేది. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు మైగ్రెంట్ లేబర్ ని వదిలిన తర్వాత వాళ్ళు ఏంటంటే అన్ని రకాల ప్లేసెస్ లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేశారు. యాక్చువల్ గా మైగ్రెంట్ లేబర్ ని వదిలిన తర్వాతనే మనకి ఇన్ఫెక్షన్ కర్వ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటంటే మనకి మెయిన్ గా ఏంటంటే గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఈ లాక్డౌన్ కు ముందే తరలించేసేసి తర్వాత అంటే లాక్డౌన్ పెట్టినట్టయితే మనకి మైగ్రెంట్ లేబర్ ఇష్యూ అనేది తగ్గేది. రెండోది వచ్చేసేసి వాళ్ళ వలన తర్వాత కాలంలో మనకి రిస్ట్రిక్షన్స్ సడలించిన తర్వాత మనకి ఇది ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండేదన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి అంటే క్రిటికాలిటీ అంటే అక్కడ అది మెన్షన్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ కి క్రిటిసైజ్ చేయడం అనే దానికి భయపడతారు అందరూ. ఇలాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లం లేదు. అంటే క్రిటికాలిటీ అంటే గవర్నమెంట్ ని క్రిటిసైజ్ అంటే రుద్దేది మనలాంటి వాళ్ళే కాబట్టి అక్కడ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అని కాదు. జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే క్రిటికల్లీ ఎవాల్యూట్ ది మేనేజ్మెంట్, క్రిటికల్ ఎవాల్యూట్ హ్యూమనిటేరియన్, ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్. ది క్వశ్చన్ ఇస్ డిమాండింగ్ క్రిటికాలిటీ. అందువల్ల ఏంటంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు ఫేసింగ్ ఆఫ్ ద హ్యూమనిటేరియన్ క్రైసిస్ అండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ రన్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఇది రాయాలి. దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ ఏ విధంగా మనకి పాండమిక్ వలన వచ్చింది అన్నాం రాసుకో. ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ అనగానే ఫస్ట్ ఏం చెప్తాము? జీడిపి చెప్తాం.
ఇప్పుడు జీడిపి ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో జీడిపి అనేది ఏంటంటే IMF ప్రకారం ఏంటంటే ఇండియాలో దేర్ విల్ బి ద కంట్రాక్షన్ ఆఫ్ 10.3% డ్యూరింగ్ దిస్ ఫిస్కల్ ఇయర్. అదే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రకారం ఏంటంటే దేర్ విల్ బి ద కంట్రాక్షన్ ఆఫ్ 10.6%. కాబట్టి జీడిపి ఏంటంటే 10.6% కానీ 10.3% మధ్య కానీ తగ్గిద్ది అనే ఉద్దేశం అనేది మనకి మన మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ కానీ లేకపోతే IMF కానీ చెప్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆ పాయింట్ 10.6% పాయింట్ అనేది ఒక ఫ్యాక్ట్ పెడితే బాగుండేది, అది ఒకటి రాయండి. దాని తర్వాత వచ్చేసి అందరూ కూడా ఇది కవర్ చేసినారు. అంటే బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ ఇండస్ట్రీస్ రన్ కాలేదు కాబట్టి చాలా మంది జాబ్స్ కానీ లైవ్లీహుడ్ కానీ పోగొట్టుకున్నారనే పాయింట్స్ అయితే కవర్ చేశారు, రెండో పాయింట్. దాని తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే జనాల్లో వచ్చేసేసి నీకు ఎక్కువ మందిలో నీకేంటంటే ఈ లో డిమాండ్ వలన కూడా నీకేంటంటే ట్యాక్సెస్ గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ ప్రాబ్లమ్స్ కూడా లీడ్ అయింది. ఆ పాయింట్ కవర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే మనకి ఈ కరోనా వలన వచ్చేసేసి నీకు అది ఫిస్కల్ క్రైసిస్ కి లీడ్ చేసింది. దానివల్ల ఏంటంటే ఇటీవల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా శాలరీ ఇవ్వటం కానీ డిఏ ఇవ్వటం కానీ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ టేకప్ చేయలేకపోతున్నారు. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మనకి GST సెస్ కూడా దాదాపు అది ఈ సంవత్సరం వచ్చేసేసి దాదాపు 3 lakh crores తక్కువ వస్తాయి అన్నమాట. దానివల్ల వచ్చేసేసి వాళ్ళు లోన్స్ తీసుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ విధంగా నీకు ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ నెంబర్ 1 జీడిపి, నెంబర్ 2 జాబ్స్, నెంబర్ 3 ఫిస్కల్ క్రైసిస్ మీన్స్ అంటే గవర్నమెంట్ కి వచ్చే క్రైసిస్ అంటే ట్యాక్స్ రూపాయన వచ్చే క్రైసిస్. అది ఒక పాయింట్ వచ్చే కవర్ చేయండి. ఫిస్కల్ క్రైసిస్ GST సెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఫిస్కల్ క్రైసిస్ రెవెన్యూ డెఫిసిట్ అది ఒక పాయింట్ రాయండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లో డిమాండ్ అనే పాయింట్ కూడా రాస్తే పోయింది. ఇప్పుడు ఎందుకంటే లో డిమాండ్ ఎందువల్ల వస్తుందంటే కన్జ్యూమరిజం ఏంటంటే ఇంకా కూడా డెవలప్ కావాలంటే ఇంకా కూడా పబ్లిక్ సేవింగ్స్ లోనే ఉన్నారు కానీ బయటికి వెళ్ళేసేసి షాప్స్ లో కొనుక్కునే పరిస్థితి ఇంకా రాలా. దానివల్ల ఏంటంటే బికాజ్ ఆఫ్ లో కన్జ్యూమరిజము, లో రికవరీ ఆఫ్ గ్రోత్, ఇది కూడా మనకి ఎఫెక్ట్ ఆఫ్ ది కరోనా అనే పాయింట్ కూడా థర్డ్ రాసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఎక్కడ ఉంది అంటే ఇంకా అయితే దీనివల్ల ఎకనామిక్ క్రైసిస్ వలన కూడా పాజిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ పాజిటివ్స్ రాసుకుంటే కూడా బాగుంటుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ రేట్ అనేది పెరిగింది నెంబర్ 1. తర్వాత వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి కొన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అనేవి మనకి చైనా నుంచి మనకు వచ్చేవి అని చెప్తున్నారు. అది నెంబర్ 2 చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఏజెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఏజెస్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి అవకాశం ఉండిద్ది. అదే విధంగా మనకి ఇండియన్ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం కూడా లోన్ మారిటోరియం కూడా డిక్లేర్ చేశారు కాబట్టి కొన్ని రకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా లోన్స్ తర్వాత కట్టుకొని ఇప్పుడు రికవరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట. అంటే మనం ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ లో పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని రకాల నెగటివ్స్ తో పాటు పాజిటివ్స్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అది ఎకనామిక్ క్రైసిస్. అయితే దీన్ని ఎదుర్కోవటంలో క్రిటికల్ ఎవాల్యూట్ అన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుందనే పాయింట్ రాయాలి. గోపాల్ వింటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర గవర్నమెంట్ ఏం చేసింది, ఒకటి 20 lakh crore ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక ఆత్మ నిర్భర్ స్కీమ్ అని పెట్టింది, 20 lakh crores. దాంట్లో భాగంగా కొన్ని రకాల ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం మారిటోరియం విధించడం ఒకటి, దాని తర్వాత వచ్చేసి లోన్స్ రీషెడ్యూల్ చేయటము, దాని తర్వాత వచ్చేసేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ పోస్ట్ పోన్ చేయటము, రకరకాల ఇన్సెంటివ్స్ ఇచ్చింది దీన్ని ఫేస్ చేయడానికి. అయితే ఇక్కడ క్రిటికల్లీ ఎవాల్యూట్ అంటే ఏమంటున్నారంటే మెయిన్ గా సిదంబరం ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ సప్లై సైడ్ మెజర్స్ కానీ ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ డిమాండ్ సైడ్ మెజర్స్ అంటారు. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే కావాల్సింది ఏంటంటే ప్రజల్లో నీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళలో కన్జ్యూమరిజం పెరిగితే ఫ్యాక్టరీ అంటే ఎక్కువ కొంటారు. ఎక్కువ కొనటం వల్ల ఏంటంటే ఫ్యాక్టరీస్ లో డిమాండ్ వచ్చేసేసి
ఫ్యాక్టరీస్ డెవలప్ అవుతాయి, దానివల్ల ఏజెస్ కార్మికులకి ఏజెస్ వస్తాయి, ఏజెస్ రావటం వల్ల మళ్ళీ కన్జ్యూమరిజం పెరిగింది, అంటే సైకిల్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిమాండ్ సైడ్ మెజర్స్ బట్ మోర్ ఫోకసింగ్ ఆన్ సప్లై సైడ్ మెజర్స్ అని క్రిటికాలిటీ ఉందన్నమాట దీని మీద. రెండోది ఇంకోటి కూడా ఏమంటుంది అంటే టోటల్ గా గవర్నమెంట్ 1% ఆఫ్ జీడిపినే రికవరీ మెజర్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, కానీ యూరోపియన్ కంట్రీస్ అయితే కొన్ని కంట్రీస్ లో 20% ఆఫ్ జీడిపి దే ఆర్ స్పెండింగ్ విత్ రిగార్డ్ టు ద కరోనా రిలీఫ్ మెజర్స్. ఏరాజ్ ఇన్ ఇండియా వీఆర్ ఓన్లీ స్పెండింగ్ 1% ఆఫ్ జీడిపి అని చిదంబరం క్రిటిసైజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్రిటికాలిటీ ఏంది అంటే నెంబర్ 1 వచ్చేసేసి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సప్లైస్ సప్లై సైడ్ మెజర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిమాండ్ సైడ్ మెజర్స్. సెకండ్ వచ్చేసి ఏంటంటే వీఆర్ స్పెండింగ్ లెస్ ఇన్ కంపేర్ టు ద అదర్ కంట్రీస్. ఈ పాయింట్స్ ఎకనామిక్ మేనేజ్మెంట్ లో క్రిటికాలిటీలో రాయాలి. దాని తర్వాత వచ్చేసి హెల్త్ మేనేజ్మెంట్ దగ్గరికి వద్దాం. ఈ హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్ దగ్గర ఏంటంటే హెల్త్ క్రైసిస్ ఏంటి మెయిన్ గా ఏంటి కరోనా పాండమిక్. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ ఏంటంటే త్రూ అవుట్ వరల్డ్ అరౌండ్ 12 lakh అంటే 12 lakh అంటే 1.2 million పీపుల్స్ చనిపోవటం అనేది జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అరౌండ్ 7,000 పీపుల్ చనిపోవటం జరిగింది. ఇండియాలో మోర్ దాన్ 1 lakh పీపుల్ చనిపోవటం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కరోనా పాండమిక్స్ తో ఈ మామూలు ప్రాబ్లమ్స్ తో పాటు ఈ అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కరోనా పేషెంట్స్ ని ట్రీట్ చేయకపోవటం వల్ల ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో క్రిటికాలిటీ ఏంటి? ఈ హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో మెయిన్ గా క్రిటికాలిటీ ఏమంటారు అంటే హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవడంలో క్రిటికాలిటీ ఏమంటారంటే మెయిన్ గా ఏంటంటే గవర్నమెంట్ అనేది గోపాల్ ఇప్పుడు హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో మెయిన్ గా మన వాళ్ళు క్రిటిసైజ్ చేస్తుంది అంటే రాహుల్ గాంధీ మెయిన్ గా ఏమంటారు అంటే హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కోవటంలో ఎక్కువ కూడా లాక్డౌన్ మీద ఫోకస్ చేశాడు, కానీ మెయిన్ గా ఏంటంటే ట్రేసింగ్ తర్వాత వచ్చే టెస్టింగ్ ట్రీటింగ్ మెజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు గవర్నమెంట్ అంటారు నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 వాళ్ళు చెప్పేది అంటే మెయిన్ గా అంటారు ఎందుకు అంటే మెయిన్ గా ఏంటంటే పాండమిక్ అనేది 80% ఏదైనా ఎసిమ్టమాటిక్ కానీ ప్రీసిమ్టమాటిక్ కేసెస్ వల్లనే కరోనా పాండమిక్ స్ప్రెడ్ అవుతా ఉండేది. అటువంటిప్పుడు దీన్ని మనం స్ప్రెడ్ ని కంట్రోల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ట్రేస్ టెస్ట్ అండ్ ట్రీట్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లా కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ లాక్డౌన్. మోర్ ఫోకసింగ్ ఆన్ లాక్డౌన్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఇండ్యూసింగ్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనమాట. అందువల్ల వీళ్ళు అనేది ఏంటంటే మెయిన్ గా ట్రీటింగ్ టెస్టింగ్ తర్వాత వచ్చేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు, అది ఒక ప్రాబ్లం అంటారు. తర్వాత రెండోది ఏం చెప్తాడంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మొదటి నుంచి నెగ్లెక్ట్ చేసినారు. ఇప్పుడు అరౌండ్ 1% ఆఫ్ జీడిపిని స్పెండ్ చేస్తున్నాము, అదే అమెరికా అటువంటి కంట్రీస్ లో దే ఆర్ స్పెండింగ్ అబౌట్ 4% ఆఫ్ జీడిపి. కాబట్టి మనకి జీడిపి కూడా తక్కువ ఖర్చు పెట్టడం కూడా ఇది ఒక కారణం అంటారు రెండోది. తర్వాత మూడోది ఏమంటారు అంటే ఈ హాస్పిటల్స్ విషయంలో మెయిన్ గా ఏంటంటే ఈ హాస్పిటల్స్ లో ఏంటంటే వాళ్ళకి PPE కిట్స్ కూడా సరిగా ఇవ్వలేదని మొదటి నుంచి రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు దానికి సంబంధించి మనకి విశాఖపట్నంలో నర్సీపట్నంలో ఒక డాక్టర్ మాకు PPE కిట్స్ కూడా సరిగా లేదంటే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే మనకి ఈ విధంగా మన క్రిటికాలిటీ మెన్షన్ చేయాలి. అంటే మనకు ఫస్ట్ అంటే నేను అనేది ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్వశ్చన్ అండర్స్టాండ్ అయితే మనకు 50% మార్క్స్ వస్తాయి. అందువలన అంటే మనకి ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అంటే క్రిటికల్ ఎవల్యూట్ ద హ్యూమానిటేరియన్ ఎకనామిక్ అండ్ హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్ అడిగాం. అందువల్ల ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు మెన్షన్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టువర్డ్స్ దోస్ 3 క్రైసిసెస్ అండ్ ఇన్ ద ఎండింగ్ పార్ట్ లో దే హ్యావ్ టు క్రిటికల్ ఎవల్యూట్ ఇట్. అది వాళ్ళకి చెప్తుంది. అయితే సరే ఇది క్వశ్చన్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంది. మెయిన్ గా ఏంటంటే ఇటీవల మనకి అంటే నేను పేపర్ లో చూసిన దాని ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ గా ఏంటంటే కరోనా మీద మెయిన్ గా ఎక్కడ డిస్కస్ జరుగుతుంది అంటే కరోనా మీద మెయిన్ ఒకటి వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసి దీని యొక్క ఇంపాక్ట్ అనేది తెలుసుకోవాలి బాగా నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 వచ్చేసేసరికి
ఈ కంట్రోల్ మెజర్స్ ఒకటి బాగా తెలుసుకోవాలి. అంటే కంట్రోల్ మెజర్స్ అంటే మెయిన్ గా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే కంట్రోల్ మెజర్స్ లో లేకపోతే క్రిటికల్ ఎవల్యూట్ కంట్రోల్ మెజర్స్ అన్నప్పుడు మెయిన్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే లాక్డౌన్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. అయితే మనకి జాకబ్ జాన్ అని వైరలాజిస్ట్ ఉన్నాడు, అతను ఫేమస్ వైరలాజిస్ట్ ఇండియాలో. అతను ఏమంటాడు అంటే అంటిల్ వీ డిస్కవర్ ఆర్ అంటిల్ వీ మనకి అంటే వీ డెవలప్ ది మెడికల్ యాక్షన్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సోషల్ యాక్షన్. సోషల్ యాక్షన్ అంటే ఎస్ఎంఎస్ మెజర్స్ ఆర్ ఎస్ఎంఎస్ కానీ WWW మెజర్స్. అంటే ఎస్ఎంఎస్ మెజర్స్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ యూజింగ్, శానిటైర్ యూజింగ్, ఎస్ఎంఎస్ మెజర్స్. దాన్నే WWW మెజర్స్ కూడా అంటారు. ఈ మెజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి నెంబర్ 1. తర్వాత వచ్చేసి నెంబర్ 2 వచ్చేసేసి పూర్తి లాక్డౌన్ కాకుండా క్లస్టర్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని లైఫ్ అండ్ లైవ్లీహుడ్ ని బ్యాలెన్స్ చేయాలి 2. దాని తర్వాత 3వది కూడా మనం ఎఫర్డబుల్ యాక్షన్ కోసము మనం కూడా వరల్డ్ యాక్షన్ ట్రయల్స్ లో పార్ట్ అయ్యి మనం కూడా ప్రయత్నించాలి. తర్వాత వచ్చేసి యాక్షన్ పోస్ట్ యాక్షన్ కనుక్కున్న తర్వాత దాని యొక్క లాజిస్టిక్స్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ అటువంటి వాటి మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి కానీ క్వశ్చన్ వచ్చే యాంగిల్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద కరోనా డ్యూరింగ్ లాక్డౌన్ పీరియడ్, తర్వాత క్రిటికల్లీ ఎవల్యూట్ ద లాక్డౌన్. అంటే లాక్డౌన్ కి ఆల్టర్నేటివ్ అంటే మన వాళ్ళు ఏమంటారంటే సోషల్ యాక్షన్, కస్టర్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్, లైఫ్ అండ్ లైవ్లీహుడ్ బ్యాలెన్సింగ్. ఉదాహరణకి ట్రంప్ కూడా అదే అంటున్నాడు కదా. యాక్చువల్ గా లాక్డౌన్ వర్సెస్ అదర్ మెజర్స్ దీని మీద డిస్కషన్ అంటే ఆ యాంగిల్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కరోనా అయిపోయిన తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కరోనా అయిపోయిన తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్. అంటే పోస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉదాహరణకి కరోనా ఎఫర్డబుల్ యాక్షన్స్, దాని తర్వాత ఎకనామిక్ రికవరీ, దాని తర్వాత ఇంకేం మెజర్స్ తీసుకోవచ్చు. అంటే కాబట్టి పోస్ట్ కరోనా మేనేజ్మెంట్, కరోనా మేనేజ్మెంట్ ఈ రెండింటి మీద మనోళ్ళు కొద్దిగా క్లారిటీగా అంటే క్లారిటీగానే ఉన్నారు. కానీ పోస్ట్ కరోనా మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ రెలవెన్స్ లోనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అరౌండ్ సెకండ్ వేవ్ వస్తుందని, థర్డ్ వేవ్ వస్తుందని అప్రిహెన్షన్స్, ఇంకా రెస్ట్రిక్షన్స్, మిస్ క్యాంపెయిన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో పోస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్న ఎస్ఎంఎస్ కానీ WWW కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎకనామిక్ ఇంపాక్ట్ లో సెక్టార్ వైజ్ ఇంపాక్ట్, ఆ సెక్టార్ లో ఉన్న బ్యాక్వర్డ్ స్టాగ్నేషన్ వల్ల డిమాండ్ జనరేట్ చేయలేకపోవడం కూడా రీజనే. యాక్చువల్గా చిదంబరం స్కాలర్లీగానే డిస్కస్ చేశాడు. బట్ ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిందంటే ఈరోజు డిస్కషన్ లో రాహుల్ గాంధీ కూడా స్కాలర్ అయిపోయాడు. నీ డిస్కషన్ లో తెలిసింది ఏంటంటే he has become a scholar, is making analysis, analytical points. So like that, as a opposition leader, he has become a scholar. Very great. You have made him a scholar, and Chidambaram is very scholarly analysis చేశారు. ఎందుకంటే డిమాండ్ సైడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఇండియాలో, ఇప్పటికే ఉంది. నేను యాక్చువల్గా ఇది మేలోనే కరోనామిక్స్ అనే ఒక వీడియో చేశాను, మీకు అందరికీ పంపిస్తాను at the end of this session. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి ఏముందో ఏమైనా పాయింట్స్ ఉంటే మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. కంక్లూజన్ లో కంపల్సరీ పోస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ని కంక్లూజన్ లో రాయాలి. స్టూడెంట్స్ కి అదే టైం తక్కువ ఉంది కాబట్టి అంటే మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ కరోనా అనగానే హిస్టరీ రాయటం. అంటే సార్స్, మెర్స్ అంటే 7 టైప్స్ ఆఫ్ కరోనా స్ట్రైన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు టోటల్ గా లేటెస్ట్ 7th స్ట్రైన్ వచ్చేసేసి ఇది SARS-CoV-2. తర్వాత వచ్చేసి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ ఏ విధంగా ఉండేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్స్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ అంటే మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ దగ్గరే మనం క్రిటికల్ ఎవల్యూట్ అన్నాము. దాని తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్, దాని తర్వాత వచ్చేసి అంటే ఎఫెక్ట్స్ కరోనా ఎఫెక్ట్స్ ఈ యాంగిల్ లో డిస్కస్ చేస్తే అంటే మెయిన్ గా ఏంటంటే కరోనా ఎఫెక్ట్స్ అంటే ఏ విధంగా గవర్నమెంట్ డీల్ చేసింది, కరోనా ఎఫెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా డీల్ చేసింది, దాన్ని క్రిటికల్ ఎవల్యూట్ చేయటము, తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్. వీటి మీద అంటే ఇది ఇచ్చిన క్వశ్చన్ బాగానే ఉంది గోపాలు. అంటే స్టూడెంట్స్ కూడా మనకి ఎందుకంటే 2 రకాలుగా రెస్పాండ్ అవ్వడానికి ఇచ్చినారు. అంటే హ్యూమనిటేరియన్ క్రైసిస్ ఏ విధంగా ఎఫెక్ట్ పడింది, ఎకనామిక్ ఎఫెక్ట్ ఏ విధంగా పడింది, హెల్త్ ఏ విధంగా పడింది, గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని డీల్ చేసింది అనేది క్రిటికల్ లెవెల్. ఐ ట్రై మెయింటైన్ టు కాంప్రహెన్సివ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి కాంప్రహెన్సివ్, సో దట్ అందులో 1-2 యాంగిల్స్ అడగకపోయినా మిగతా యాంగిల్స్ అడుగుతాడు, మన వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారని ఉద్దేశంతో
చాలా కాంప్రహెన్సివ్ పెట్టడం జరిగింది క్వశ్చన్. అదే గోపాల్, అదేలే వాళ్ళకి టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇంకా ఒక్కసారి పవన్ కుమార్ది కూడా ఒకసారి చూస్తాను గోపాలు. ఇప్పుడు ఒకటి చూసాను. ఇంకా డౌట్ సార్. చెప్పండి, చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ అడగండి సార్. ఏంటంటే నేను ఇప్పుడు హ్యుమానిటేరియన్ ఇంపాక్ట్ లో ఒక చిన్న అనెక్డోట్ రాశాను. అట్లా రాయొచ్చా రాయకూడదా? ఓకే ఓకే, చూస్తాను. ఏం రాసిన అనెక్డోట్? అంటే ఒక మైగ్రెంట్ వర్కర్ గురించి స్టోరీ, అతని లైవ్లీహుడ్ లాస్ అయింది అన్నట్టు రాశాను. రాయండి, తప్పులేదు. అంటే ఎక్కువ రాయకుండా ఒక పేరాలో హాఫ్ అట్లా. ఒక పేరాలోనే రాశాను సార్. అది చూసి చెప్తారు. ఓకే, అదే ఇంకా టైం అనేది 9:40 అదే 7:40 అయింది కాబట్టి ప్లస్ ఈ ఎస్సే కొద్దిగా ఏంటంటే 800 words కి సరిపోయేదానికన్నా ఇంకా ఎక్కువ మ్యాటర్ వస్తుంది. అంటే ఈ ఎస్సే వైస్ ఇది 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి దానిలో క్రిటికల్లీ ఎవాల్యుయేషన్ ఉంది. సో అది అంటే ఫైనల్లీ ఐ థింక్ ఓన్లీ 1 or 2 ఆస్పెక్ట్స్ ఇవ్వచ్చు. ఇది 3 కాబట్టి కొద్దిగా కుదించాల్సి వచ్చింది. ఓకే సరే, ఏదైనా కూడా అంటే నేను మీకంటే రిక్వెస్ట్ ఏంటంటే ఎస్ఏ చూశాను కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసేసి జనరల్గా ఏంటంటే ఇచ్చేటప్పుడే టిపికల్ గా ఇస్తాడు. అంటే మనం అర్థం చేసుకున్నట్టు ఇస్తాడు ఫస్ట్. అందువల్ల మీరు ఎస్ఏ చదివేటప్పుడు 1కి 2 సార్లు రాసిన తర్వాత స్టార్ట్ చేయండి. టక్కన రాయటం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇంకా మళ్ళీ తర్వాత వెనక్కి తిరగటం మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ మీరు కొద్దిగా అది కాన్సన్ట్రేషన్ చేస్తే దాని ప్రకారం ఏంటంటే దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి దాని హెడ్డింగ్స్ ని ముందే మైండ్ లో అనుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే మీకు అందుకనే ఈ మన వెంకట సార్ చెప్తుందని బట్టి రాసిన వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా పూర్తిగా దాన్ని కాంప్రహెన్సివ్ గా అర్థం చేసుకోలేదు. అలాగే మీరు ఫార్మాట్ తయారు చేసుకోమని చెప్పాను స్ట్రక్చర్, అప్పుడు చాలా కాంప్రహెన్సివిటీ మీకే వచ్చేస్తుంది. ఎందుకంటే ఫార్మాట్ చేసినప్పుడు మనం పార్ట్స్ ని డివిజన్ చేస్తాం, కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేస్తాం, సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటాం. అప్పుడు చాలా వరకు మిస్ అవ్వదు అనమాట. ఇంకా మిస్ అవుతున్నారంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకి ఆల్మోస్ట్ 2 మోడల్ పేపర్లు రాస్తారు. 3వ పేపర్ రాసినా రాకపోయినా పర్వాలేదు. ఈ ప్రాక్టీస్ చేస్తే మంచిది. గోపాల్ అదే ఇంకొక అంటే 8 minutes లో కంప్లీట్ చేద్దాం. అయితే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఐడియా ఉండిద్ది. వీళ్ళకంటే మనకి రీసెంట్ గా గవర్నమెంట్ 4 types ఆఫ్ టెస్ట్లు వాడింది వీటిని టెస్టింగ్ కోసము. నెంబర్ 1 వచ్చేసి వాళ్ళకి ఐడియా ఉండిద్ది RT-PCR టెస్ట్ ఒకటి, 2 వచ్చేసి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఒకటి, 3 వచ్చేసి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ఒకటి, 4 వచ్చేసి ఇది ట్రూ నాట్ టెస్ట్. 4 types ఆఫ్ టెస్ట్ వాడింది గోపాల్. ఇవి 4 టెస్టింగ్ మెథడ్స్, 4 types ఆఫ్ మెథడ్స్. అదే విధంగా ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా 4 types ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ మెథడ్స్ 4 types ఏంటంటే నెంబర్ 1 వచ్చేసేసి అంటే డ్రగ్స్, ప్రొఫిలాక్సిస్ డ్రగ్స్ వాడినారు. ఉదాహరణకి హైడ్రోక్సిక్లోరోక్విన్ కానీ, లేకపోతే రెమెడీస్ ఎవర్ కానీ, లేకపోతే రీజనరన్ ఇటువంటి, లేకపోతే అజిత్రోమైసిన్ కానీ ఇవి వాడినారు. నెంబర్ 1 అది ప్రొఫిలాక్సిక్ డ్రగ్స్ వాడినారు. తర్వాత నెంబర్ 2 వచ్చేసేసి కొంతమంది ప్లాస్మా థెరపీ వాడారు, అది సెకండ్ మెథడ్. తర్వాత వచ్చేసేసి కొంతమంది వచ్చేసేసి ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ యాక్షన్స్ వాడారు. ఎక్స్పెరిమెంటల్ యాక్షన్స్ ఉదాహరణకి మనకి ఎక్స్పెరిమెంటల్ యాక్షన్ ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్లో ఉన్న యాక్షన్స్ కూడా వాడటం అనేది జరుగుతుంది. దాని తర్వాత 4th వచ్చేసేసి వీటితో పాటు కొంతమంది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం స్టార్టింగ్ నుంచి కూడా విటమిన్ సి కానీ, లేకపోతే మనకి కాల్సిఫెరాన్ కానీ అటువంటివి కూడా వాడారు. అంటే అవి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్. అంటే యాక్చువల్ గా కొంతమందికి ఎసిమ్టమాటిక్, ప్రీసిమ్టమాటిక్ కేసెస్ లో వాళ్ళు డ్రగ్స్ వాడకుండా ఇమ్యూనిటీ బూస్టింగ్ మెథడ్స్ వాడినారు అనమాట. ఈ విధంగా ఏంటంటే 4 types ఆఫ్ టెస్టింగ్స్ వాడటం అనేది జరిగింది. టెస్ట్లు ఏమో 4 types, ట్రీట్మెంట్స్ కూడా 4 types వాడటం అనేది జరిగింది. తర్వాత అదొక పాయింట్. దాని తర్వాత మనకి లాక్డౌన్ అప్పుడు జనరల్ గా గవర్నమెంట్ ఏవే మెథడ్స్ వాడింది అంటే నెంబర్ 1 లాక్డౌన్ మెథడ్ వాడింది. నెంబర్ 2 వచ్చేసేసరికి మనకి ట్రీటింగ్, టెస్టింగ్, ట్రేసింగ్ మెథడ్ వాడింది. తర్వాత నెంబర్ 3 వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్, అంటే మాస్క్, శానిటైజర్స్. దాని తర్వాత వచ్చేసి అవి కూడా పాపులర్ అయిపోయినాయి. అయితే రీసెంట్ గా ఏంటంటే లాక్డౌన్ కి ఆల్టర్నేటివ్ ఏంటంటే క్లస్టర్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ వాడుతున్నారు అనమాట. అది మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ లో. దాని తర్వాత ఎఫెక్ట్స్ లో కూడా సోషల్ హ్యూమనిటేరియన్ ఎఫెక్ట్, ఎకనామిక్ ఎఫెక్ట్, దాని తర్వాత వచ్చేసి హెల్త్ ఎఫెక్ట్ అవి. ఓకేనా?
ఇంకా స్టూడెంట్స్ అంటే ఈ యాంగిల్ లో ప్రిపేర్ అయితే చాలా బాగుండేది బాగుంది. అది గోపాల్. అంటే కోవిడ్ అంతా మనకు తెలుసు అనుకుంటాము, తెలిసిన సబ్జెక్టే నిజంగా ప్రతి ఒక్కరికి. బట్ స్టిల్ మన ఆన్సర్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు క్వశ్చన్ ఉండాలి. మీరు ఇప్పుడు ఎక్కువ కాంప్రహెన్సివిటీ పెరగడం వల్ల టైం సరిపోలేదు, లేకపోతే ఎక్కువ వర్డ్స్ వచ్చినాయి అనే వస్తుంది. అయినప్పటికీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నిజమే కానీ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి తక్కువ రాయాలి. బట్ మనం ఏ రాయాలనుకున్న భావం అంతా తక్కువ వర్డ్స్లో రావాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ప్రెసీ చేయాలి అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకనే మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకుని పేపర్ని, ఇందులో నాకు ఇంకా రాయాల్సినవి మిగిలినాయి కదా, లేకపోతే ఎక్కువ వర్డ్స్ అయిపోయినాయి కదా అని ఏ తీసేయవచ్చు అనే యాంగిల్లో రీఎవాల్యుయేట్ చేసుకోండి మీ పేపర్ని. ఏ తీసేయచ్చు లేదా ఏ తగ్గించవచ్చు అట్లా. సో అప్పుడు మనకి మనం ఈరోజు రాసిన ప్రాక్టీస్ చేసిన ఫలితం వస్తుంది. గోపాల్ ఇది కంపల్సరీగా వచ్చింది. వాళ్ళు డిఫరెంట్ ఫేసిట్స్ ని డిస్కస్ చేసుకోవాలి గోపాల్. అది సో థ్యాంక్ యూ. టుమారో వి ఆర్ గోయింగ్ టు ఇష్యూ ది సెక్షన్ 2 ఏపీ హిస్టరీ అండ్ కల్చర్. అండ్ అలాగే మనకి రేపు జనరల్ ఎస్ఏ మీద వెంకు సార్ అండ్ మైసెల్ఫ్ ఆల్సో విల్ టేక్ 2 essays. ఆయన ఒక ఎస్ఏ, నేను ఒక ఎస్ఏ సెక్షన్ బిలో టేకప్ చేస్తాము. అలాగే నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో విల్ ఇష్యూ జాగ్రఫీ పేపర్. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను షెడ్యూలు అండ్ ఫస్ట్ మోడల్ పేపర్ 1 కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను యూట్యూబ్లో. దాన్ని దయచేసి అందరూ షేర్ చేయండి. మీకు పంపుతాను, మీకు తెలిసిన వాళ్ళందరూ షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి మోర్ ఎన్రిచ్. చూడండి, ఎక్కువ మంది దిద్దితే మనకి, అంటే మేము 15 కన్నా ఎక్కువ దిద్దలేము నిజానికి, బట్ దట్ ఈస్ నాట్ ఏ కాంట్రడిక్షన్. కొత్త పీపుల్ తేవడం వల్ల న్యూ యాంగిల్ ఏమైనా తెలుస్తుందా, మనకి కొత్త ఇన్ఫర్మేషన్ మన చేతికి వస్తుందా అంటే, మేము మీకు పేపర్ సర్క్యులేట్ చేయలేం కానీ ఐడియాస్ మాత్రం సర్క్యులేట్ చేయగలుగుతాం. సో అందువల్ల ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ది సీరియస్ స్టూడెంట్స్, నాట్ అదర్స్, నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. ఒక సీరియస్ స్టూడెంట్స్ నా ఫ్రెండ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, చూడమనండి వీడియోలు, ముందు మనం డిస్కస్ చేసుకున్న వీడియోలు. అప్పుడు నచ్చితే కనెక్ట్ అవ్వమని, టైం వేస్ట్ అనుకుంటే వదిలేమనండి. థ్యాంక్ యూ. మాట్లాడతారా సార్? రైజ్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఎస్ఏ రాశాను. ఓకే. సో దానిలో కూడా అనెక్డోట్స్ రాశాను. ఎంతవరకు రాయొచ్చు, రాయకూడదు, ఒకవేళ కాంటెక్చువల్ అవసరాన్ని మనం గుర్తించాలండి. ఇప్పుడు నేను రేపు పొద్దున అదే టేకప్ చేస్తాను. ఒకసారి చూసి చెప్తారా సార్? టేకప్ చేస్తాను. యా, టేకప్ చేస్తున్నా. అప్పుడు చదివినప్పుడు చెప్తేనే బాగుంటుంది. వెంకు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ గివ్ సమ్ అప్ ఆఫ్ ది ఈచ్ వన్ అండ్ 1 page అండ్ ప్లీజ్ సెండ్ ఇట్. ఓకే గోపాల్, రైట్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అదర్వైజ్ విల్ క్లోజ్. అదే స్టూడెంట్స్ కి టైం కూడా ఇంపార్టెంట్ కదా గోపాల్. ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడే ఉద్దేశం ఉందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? సో ఒకరిద్దరే రెస్పాండ్ అవుతున్నారు కానీ చాలా మంది వింటారు, ఎందుకంటే ఇది అబౌట్ 200 పైనే చూస్తున్నారు ఈ వీడియోస్. అవునులే, వాళ్ళకి అంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ కి లిమిట్ అయితే పోయింది. అంటే ఇంటరాక్షన్ లో పాల్గొనట్లేదు కానీ చాలా మంది వీడియోలు చూస్తున్నారు. నేను చూస్తున్నాను వ్యూస్, మీరు కూడా చూడండి. అందులో అబౌట్ మోర్ దాన్ 200 వస్తున్నాయి. సో మెయిన్స్ లో 200 రావడం అంటే ఎక్కువ మంది చూస్తున్నట్టే, మెయిన్స్ ఫాలో వాళ్ళు చూస్తున్నారు. సో ఎనీవే, ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ వన్. Even though those people who are not subscribing to our test series, let them benefit in that way of watching video. But if they want our direct help and direct support, we could also provide you. Thank you all. Good night everyone. Let's meet tomorrow again at 6:30 PM. Thank you. There sir, COVID test రాసాను. చెప్పండి. కాకపోతే స్టేట్మెంట్ కి అగైన్స్ట్ గా వెళ్ళిపోయాను అన్నమాట. అదే మెయిన్ ఇష్యూ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఎవలేట్ దిస్ నథింగ్. మనం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఎన్ని మిస్టేక్స్ చేసినా ఇప్పుడే చేయండి, ఎగ్జామ్ హాల్లో చేయొద్దు. ఇది చేయడం కోసం మనం ప్రయత్నం పెట్టుకున్నాం. నేనేమంటానంటే, ఎవరు మిస్టేక్ చేసినా కూడా నేను ఎంకరేజ్ చేయాలనుకుంటాను. ఎందుకంటే లెట్ దెమ్. ఇప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు మిస్ అవ్వరు. ఇప్పుడే మిస్ అయ్యారు అనుకోండి, నీకు తెలియలేదు అనుకోండి, మీకు అప్పుడు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు, సేమ్ మిస్టేక్. సో ఎవరైతే మిస్టేక్ చేశారో, ఎవరైతే పొరపాట్లు చేశారో, వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.